ఆమె ఒక సాధారణ గృహిణి. మత ప్రచారం నుంచి మొదలుపెట్టి 6,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం నిర్మించింది. ఇంతకీ ఈ నిధులు ఎక్కడివి? ఇందులో ఉగ్ర నిధులు కూడా కలిశాయంటున్నారు. నిజమెంత? హీరా గ్రూప్ నిర్వాహకురాలు నౌహీరా షేక్ ఏపీలో ఏ ప్రాంతానికి చెందిన మహిళ? సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎలా చేరింది? 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న నౌహీరా షేక్ది చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులోని కోటిపల్లి. తండ్రి పేరు నన్నై సాహెబ్. ఇతడు ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. మొత్తం 5 మంది సంతానంలో నౌహీరా షేక్ ఒకరు. గుర్రంకొండలోని షేక్ బాషాకిచ్చి పెళ్లి చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. అరబిక్ బాగా నేర్చుకుంది. ఖురాన్పై గట్టి పట్టే సాధించింది. చివరకు అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు మతం గురించి ఉపన్యాసాలను ఇచ్చే స్థాయికి చేరింది. అలాగని నౌహీరా ఫక్తు మత విశ్వాసాల ప్రకారం నడుచుకునే మహిళ కాదు. ఎదగడంలో భాగంగా ఎటు అనువుగా ఉంటే అటువైపు మళ్లే రకం. మొదటి భర్తకు విడాకులిచ్చేసింది. తరువాత వరుస పట్టున భర్తలను మార్చినట్టు కూడా చెబుతున్నారు గుర్రంకొండ వాసులు. తరువాతి కాలంలో నౌహీరా తన నివాసాన్ని తిరుపతికి మార్చింది. అక్కడేకంగా ముస్లింల కోసం ఒక యూనివర్సిటీ స్థాపించాలని చంద్రగిరి దగ్గరలో ఒక స్థలం తీసుకుంది కూడా. ఆ స్థలం తిరుమలకు దగ్గరగా ఉండడంతో స్థానిక బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారప్పట్లో. తరువాత ఈ విషయాన్ని బీజేపీ నేతలెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఇక్కడ 6 అంతస్తుల్లో ఓ భవంతి నిర్మించారు. నౌహీరా నిర్మించిన ఈ భవంతిలో అధునాత సదుపాయాలెన్నో ఉన్నాయి. ఈ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో కనీస సమాచారం లేదు. స్థానిక ప్రజా సంఘాలు కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్లగలిగాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ భవన నిర్మాణానికి పెద్ద ఎత్తున విదేశీ ఉగ్ర నిధులు వచ్చాయని అప్పట్లో బీజేపీ నేతలు ఆరోపించారు. మొదట ఈ భవన నిర్మాణం విద్యా సంస్థ కోసమన్నారు. తరువాత మదర్సాగా మార్చారు. లోపల చూస్తే 5 స్టార్ హోటల్ను తలదన్నేలా ఉంటుందని అంటారు. అత్యంత ఖరీదైన గ్రానైట్ రాళ్లతో ఎంతో విలాసవంతంగా ఉంటుంది నిర్మాణం. ఒక విద్యా సంస్థను ఇంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరమేంటన్నది అంతుచిక్కని ప్రశ్న. ఇస్లామిక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరుతో ఏర్పాటు కాబడినటువంటి ఒక విద్యా సంస్థ వెనుక ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల పట్ల మాకు అనేక అనుమానాలున్నాయి. అంతర్జాతీయ సంస్థలతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆధారాలతో కూడా మేము అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. దేశ విదేశాల్లోని ధనవంతులైన మహిళలకు మతపరమైన ఉపన్యాసాలను ఇవ్వడం ద్వారా మొదట్లో నిధులు సేకరించిన నౌహీరా తరువాత వాళ్ల సాయంతో డైమండ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. ఇదో చైన్ లింక్ బిజినెస్. తిరుపతిలో ప్రారంభమైన హీరా గోల్డ్ షోరూం ఓపెనింగ్ కు అప్పట్లో ఎందరో సినీ తారలొచ్చారు. వీళ్లతో పాటు క్రీడారంగ ప్రముఖులు సైతం విచ్చేశారు. చిత్తూరు జిల్లా నుంచి మొదలైన నౌహీరా షేక్ వ్యాపార విన్యాసం తరువాతి కాలంలో 6,000 కోట్ల రూపాయలకు టర్నోవర్ చేసింది. తరువాత ఈ నిధులను దారి మళ్లించి 1,36,000 మంది డిపాజిటర్లను ముంచేసినట్టు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అగ్రిగోల్డ్ చేదు జ్ఞాపకం మరవకముందే హీరా గోల్డ్ భాగోతం బయటపడడంతో ఆందోళనకరంగా మారింది. మోసపోయామని బయటకు చెప్పుకుంటున్న వాళ్లు కొందరైతే లోలోన మదన పడుతున్న వాళ్లు మరికొందరు. ఇలాంటి వాళ్లు వేల మందే ఉన్నట్టు తెలుస్తోంది. హీరా సంస్థలపైన చర్య తీసుకుని వెంటనే పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హీరా గ్రూప్ నిర్వాహకులు నౌహీరా షేక్ ను గురువారం నాడు చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. జిల్లాలో నమోదైన కేసుల ద్వారా ఈ కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. కలకడలో నమోదైన కేసు కారణంగా సిబిసిఐడి పోలీసులు నౌహీరాను కోర్టు మెట్లు ఎక్కించారు. ముంబై సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ఈమెను పీటీ వారెంట్ అంటే ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడికి తీసుకువచ్చారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత నిందితురాలు నౌహీరా షేక్ కు ఈ నెల 10వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈమెను చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. జిల్లాలో హీరా గోల్డ్ బాధితులు ఎందరున్నారో తేలాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలుస్తున్న ఫైనాన్షియల్ క్రైమ్ కేసు ఏదైనా ఉందంటే అది హీరా గోల్డ్ కేసు. వజ్రం గుర్తుతో రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లాలని స్కెచ్ చేసిన మహిళ నౌహీరా. ఇంతకీ నౌహీరా 1,000 కోట్ల అధిపతిగా ఎలా ఎదిగారు? దీని వెనుక ఉగ్రహస్తం ఉందంటున్నారు. నిజమేనా? గత ఏడాది అక్టోబర్ 17న హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో హీరా అక్రమాల బాగోతం మొత్తం బట్టబయలైంది. ముంబైలో నమోదైన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు సైతం అరెస్టు చేసి ఆమెను ముంబై సెంట్రల్ జైలుకు తరలించారు. చిత్తూరు జిల్లా కలకడలో నమోదైన కేసుపై సిబిసిఐడి పోలీసులు చిత్తూరు సెషన్స్ కోర్టుకు తరలించారు. హీరా కేసులో మొత్తం 4 నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. A1 నౌహీరా షేక్ కాగా A3 థామస్, బిజు థామస్లను అరెస్టు చేశారు.
A2 పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వీళ్లపై 420, 406, 506 రెడ్ విత్ 34, IPC 4 and 5 కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఏపీ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియర్స్ ఎస్టాబ్లిష్మెంట్ 1999 చట్టం ఉల్లంఘనపై కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు CBCID అధికారులు. చైన్ లింక్ బిజినెస్లా మొదలైంది హీరా గ్రూప్. మనీ సర్క్యులేషన్, ఈ దందా అలా దేశ విదేశాలకు పాకినట్లు గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. అధిక వడ్డీ ఆశ చూపి బంగారం కొనుగోలు పథకం పేరిట కొన్నేళ్లపాటు కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించారు. ₹1,00,000 డిపాజిట్కు 36,000 రూపాయల వడ్డీ ఇస్తామంటూ మొదలైంది ఈ దందా. మొదట్లో అంతా కరెక్ట్గానే డబ్బులు చెల్లించారు. తర్వాతి కాలంలో హీరా గోల్డ్ కాస్త గ్రూపుగా మారింది. ఎడ్యుకేషన్, ఫుడ్ ఎక్స్పోర్ట్, టెక్స్టైల్స్ ఇలా 14 రకాల కంపెనీలను స్థాపించారు. ఈ తతంగమంతా 7 ఏళ్ల పాటు సాగినట్లు గుర్తించారు పోలీసులు. సంస్థలు పెరగడంతో ఆర్థిక ఒడిదుడుకులు మొదలయ్యాయి. తర్వాతి కాలంలో నిర్ణీత కాలపరిమితి ముగిసినా తమకిస్తామన్న డబ్బు చెల్లించకపోవడంతో హీరా గ్రూపు బాధితులు కంప్లైంట్ చేశారు. దీంతో తీగలాగితే డొంక మొత్తం బయటపడింది. నవహీర తన అత్తగారి ఊరైన గుర్రంకొండ నుంచి మనీ సర్క్యులేషన్ దందా మొదలెట్టినట్లు చెప్తున్నారు. తర్వాత కలకడ, బి కొత్తకోట, వాల్మీకిపురం, పీలేరు, కలికిరి, సదుం, తిరుపతి, కడప తదితర ప్రాంతాలకు తన వ్యాపారాన్ని విస్తరించారు. జనం నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. ఈ వ్యవహారం కొంతకాలం వరకు సాఫీగానే సాగింది. డిపాజిటుదారుల విశ్వాసం మొదట్లో నాన్ స్టాప్గానే సాగింది. తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని బెంగళూరు, కొచ్చిన్తో పాటు గల్ఫ్ దేశాల్లోని వేర్వేరు ప్రాంతాల్లోకి అడుగుపెట్టారు. గత ఏడాది కాలంలో డిపాజిటుదారులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో కలకడలో 2 బాధితులు నవహీరాపై కంప్లైంట్ చేశారు. సెప్టెంబర్ 25న కలకడలో, తర్వాత తిరుపతిలో కేసులు పెట్టారు. దీంతో వీటి విచారణ బాధ్యతను CBCIDకి బదిలీ చేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. హీరాకు ఉగ్రవాద సంస్థలు నిధులు సమకూర్చినట్లు అనుమానాలున్నాయి. ఈ విషయంపై ఏపీ CBCIDతో పాటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు, వీళ్లతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ NIAతో కలిసి దర్యాప్తుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 900 కోట్ల రూపాయల మేర నిధులు రియాల్, రూబుల్స్, డాలర్ల రూపంలో హీరా గ్రూపులోకి వచ్చినట్లు గుర్తించారు. ఈ మొత్తం ఉగ్ర సంస్థల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీంతో హీరా గ్రూప్ విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. CBI చేత విచారణ చేసి ఈమె వెనుక ఉన్నటువంటి అంతర్జాతీయ శక్తులు, అదేవిధంగా తీవ్రవాద సంబంధాలు కలిగినటువంటి సంస్థలు కూడా ఈ వీళ్లకు దుబాయ్, సౌదీ అరేబియా నుంచి ఎక్కువ ఫండ్స్ ఆన్లైన్ ద్వారా ఈమె అకౌంట్లో చేరినట్టు కూడా గతంలో అనేక ఆధారాలు లభించాయి. హీరా గోల్డ్కు సంబంధించి 270 ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిపై లోతైన విచారణ చేస్తున్నట్లు చెప్తున్నారు. 2014-16 మధ్యకాలంలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో హీరా గ్రూపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కోల్కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్ బ్యాంకుల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఖాతా నిర్వాహకులు NIA జాబితాలో అనుమానితులుగా ఉన్నారు. దీంతో ఈమె వెనుక ఉగ్రవాద శక్తులున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఒక సాధారణ గృహిణిగా జీవితం ప్రారంభించి అటుపై ఆధ్యాత్మిక ప్రసంగాల నుంచి ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే మధ్యవర్తిగా నవహీరా రూపాంతరం చెందిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక్కడ రాజకీయంగానూ బలపడటానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు నవహీరా. అలా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈమెను తొలినాటి నుంచి అనుమానిస్తూనే ఉన్నారు చిత్తూరు వాసులు.